ఇస్తారండి, ఎందుకంటే మా గ్యాస్ ఇచ్చారు. ఓకే, ఫ్రీ కాల్ 3 బండ్లు అన్నారు, 50 రూపాయలు పెంచారు. అప్పుడు మాకేం ఉపయోగం, పెంచకుండా ఉండాలి కదా. ఓకే, అంటే ఆ డబ్బులు రీఎంబర్స్మెంట్ చేస్తుంది ప్రభుత్వం, ఎంత బండి అయితే అంత కదా, ఫ్రీ ఇచ్చినప్పుడు పెంచకూడదు కదా. ఓకే, అంటే ఆ గ్యాస్ సిలిండర్ కాస్ట్ ఎంత అయితే ఎంత మీకు బ్యాంకులో వేస్తున్నారు కదా, అదేం లేదు. అంటే ఎంత బండి అయితే అంత ఇస్తున్నారు కదమ్మా అంటున్నాను. ఆ మనీ వాళ్ళు రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. అవును, మూడిటి వరకే కాకపోతే పెంచారు 50 రూపాయలు. ఓకే, అది పెంచుకుంటే బాగుంటది కదా. సో గ్యాస్ సిలిండర్లు కాకుండా ఇంకేమైనా పథకాలు ఎందాయా మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? సో పెన్షన్ ఎవరికైనా వస్తుందా మీ ఇంట్లో? సో పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ పెంచామంటున్నారు. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు చదువుకునే పిల్లలు ఉంటే. పొలం ఉంటే పొలం డబ్బులు వేసామని చెప్తున్నారు. అదేలే, అవునులేమ్మా. అసలు ఈ ఫ్రీ బస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్ అంటే మీకు ఇక్కడే తెలుస్తుంది, అన్ని ఎక్స్ప్రెస్ లని పెట్టారు, దానికి నాన్ స్టాప్ లని పెట్టారు. ఓకే, ఇక్కడ 8 బస్సులు ఉన్నాయి, విజయవాడలో 8 బస్సులు నాన్ స్టాప్ లని పెట్టారు. ఇప్పుడే ఆగి ఉన్నాయి, చూడండి. నేను చూసి ఆల్రెడీ ఇప్పుడు అదే అనుకున్నా, మీరు అదే చెబుతున్నారు. అవునులే, ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ గా మార్చారు. అవునులే. సో అలా కాకుండా సౌకర్యవంతంగా ఉంటే బాగుండేది. కొన్ని బస్సులు అన్నా ఉండాలి. అవునవును, తీసుకెళ్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, కొన్ని బస్సులు తప్పకుండా తీసుకెళ్దాం. అవునులే, అవును. అనుకుంటాము. ఓకే, ఒక్క బస్సే పల్లెవేలికి వెళ్ళింది అంతే, గుడివాడకి, మిగతా అన్ని. ఓకే, సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం మీద మీ అభిప్రాయం, కూటమి ప్రభుత్వం మీద? అంటే ప్రస్తుతానికి 1 సంవత్సరమే కదా జరిగింది. అవును మేడం, 15 నెలలు అయింది ప్రభుత్వం వరకు డబ్బులు ఇచ్చారు. ఓకే, ఇంకా ఏం చేస్తారో చూడాలి, చేస్తే బాగుంటుంది. ఓకే, అందరికి స్థలాలు ఇవ్వాలి. అవును, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కొంతమందికి జగన్ ఇల్లు కట్టించినప్పుడు చాలా వరకు ఆగిపోయినాయి, చాలా మంది, మాకైతే రాలేదు. ఓకే, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కొంచెం కట్టిస్తారు. అవి కట్టిస్తే ప్రజలు వీళ్ళకే మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. ఎందుకనగా ఉచితంగా బస్సు పెట్టింది ఏపీ ప్రభుత్వం మీ ఆడవాళ్ళకే, తెలుసా ఆ విషయం? బస్సు పెట్టిన విషయం తెలుసా పెద్దమ్మా అంటున్నా. ఆ లేపు చూడొద్దు, నా వద్దనే మాట్లాడండి. ఉచితంగా బస్సు పెట్టారు, తెలుసా తెలియదు? మేమేమి ఇవ్వమ్మా, మీ అభిప్రాయమే తెలుసుకుంటాం. మీరేమనుకుంటున్నారా, మీకు మంచిగా ఉందా చెడ్డగా ఉందా, అసలు మీ ఆడవాళ్ళు ఏ రకంగా అనుకుంటున్నారో తీసుకుంటాం అంతే. అలా కాదుగా, బస్సు పెట్టారు ఏపీ ప్రభుత్వం మీకు ఉచితంగా, అది మంచిదా చెడ్డదా మీ అభిప్రాయం? ఓకే, ప్రభుత్వం అయితే మంచి జరిగిద్దని చెప్తుందమ్మా, టికెట్ కొనాల్సిన పని లేదు. మరి మంచిదే కదా అది, డబ్బులు మిగిలితేనే ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు ముందుగా మీరు, ఏ ఊరు నుంచి? విజయవాడే, అంటే స్లాంగ్ తేడా ఉంది కొంచెం భాష మీది. అదేలమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి వెళ్తున్నారు. మామూలుగా రాజమండ్రికి టికెట్ ఎంత పడుతుందో ఐడియా ఉందా? రాజమండ్రికి టికెట్ ఎంత పడుతుంది ఇక్కడ నుంచి? 300 350 ఉన్నట్టుంది నాకు తెలిసి అయితే. 350 ముగ్గురు వెళ్తున్నారా? మీ ముగ్గురా ఎంతమంది వెళ్తున్నారు? ముగ్గురి మీద అయితే 1000 రూపాయలు మిగిలినట్టే. మరి మీకు వెళ్ళడానికి 1000, రావడానికి 1000, 2000 మిగిలినట్టే. వెళ్ళినప్పుడే నేను చెప్పింది. ఇప్పుడు వచ్చారు కదా ఎలాగో బస్సు ఎక్కకుండా ఉంటారా ఏంటి? మరి ఏమైనా పథకాలు వచ్చాయా ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రభుత్వం వచ్చాక 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు, ఒక్కటి కూడా రాలా. తల్లికి వందనం వేసామంటున్నారు చదువుకునే పిల్లలకి. మీకేమన్నా వచ్చాయా? రాలా. సో ఇప్పుడేం ఫ్రీ బస్ పెట్టారు. ఇప్పుడు పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ పెంచామంటున్నారు. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మీకు రాలా? అదేలే. మరేంటి జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? అదేలే. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. పర్లేదురే, మరి బాగుందంటే మాకు అంతపోతారే, ఎందుకు కొంతనే కదా. అదేలమ్మా. ఉచిత బస్సు చాలా మంచిది లేడీస్కి. అలాగే వికలాంగులు కూడా పెన్షన్లు కూడా 6000 చేశారు కదా. చదరం సర్టిఫికేట్ ఉన్నోళ్ళు కూడా తీసేశారనేసి ఈ మధ్య వెరిఫికేషన్ అవుతుంది. అలా తీయకూడదని మానాటే వికలాంగులు బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కావున ఓకే, మీరు వికలాంగులు ఇప్పుడే చూసాను నేను. వికలాంగులకి కూడా మంచి సంకల్పం కల్పిస్తారనేసి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ వికలాంగులకు కూడా చాలా మమ్మల్ని ఆలోచించి మా భార్య పిల్లలు పోషించుకున్నట్టుగా మాకు హామీ ఉపాధి పథకం కల్పిస్తారని మరీ కోరుతున్నాం. అలాగే మాకు కూడా ఏమైనా చిన్న షాపులు పెట్టుకొని బతకడానికి ఏమైనా అవకాశం వాళ్ళని కానీ
ఏ సబ్సిడీ లోన్లు కానీ ఏవైనా మా వికలాంగులకి ఏదైనా సహకారం చేస్తారని మరి కోరుతున్నాం. తప్పకుండా మేము తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టికి. అలాగే మరి అన్న క్యాంటీన్లు పెట్టారు, ఏదో 5 రూపాయల భోజనం మా పొట్ట కాలక్షేపణ కూడా గడుస్తుంది. ఓకే, అది చాలా మంచి పని చేశారు. మరి అలాగే మహిళలకు అందరికీ కూడా అలాగే వాళ్ళు కట్టుకునే దానికి లోన్లు కూడా ఇస్తామంటున్నారు. చాలా మంచిది. మాకు కూడా ఇల్లు కూడా లేదు, ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నానన్న. అప్పుడు గత ప్రభుత్వంలోని రాజశేఖర రెడ్డి అయ్యమ్మలోని కూడా పెట్టాం, రాలా. జగన్ అయ్యమ్మలో పెట్టాం, రాలా. ఇప్పుడు కూడా మళ్ళీ పెడదామంటే ఇంతకుముందు లోన్ అయిపోయింది అనేసి మాకు చూపిస్తుంది సార్. మరి అది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ ఆలోచించి మా నాటి పేదవాళ్ళకి, నాకు 2 కొడుకులు సార్, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బందుల పరిస్థితులు పడ్డా. నాకు కూడా కాల్ తీసేసి ఉన్నది. మా ఊర్లో వెరిఫికేషన్ చేయొచ్చు, నాకు పెద్దగా ఏమీ లేదండి. ఆర్థిక పరిస్థితి, పిల్లలు చదువుకున్నారు. చిన్న అబ్బాయి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ చేశారండి యాక్సిడెంట్ అయిన తర్వాత. పెద్ద అబ్బాయి ఉన్నాడంటే ప్రైవేట్కి వెళ్తున్నాడు. ఆయన పాలిటెక్నిక్ చేశాడు, చేశాక ప్రైవేట్కి వెళ్ళమంటే వెళ్తున్నాడు. ఏదో 5,000 10,000 వస్తున్నాయి. చాలా మేము బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకేమైనా హామీ ఉపాధి పథకం కల్పిస్తారనేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము మరీ కోరుకుంటున్నాం. మాది విజయనగరం జిల్లా వేపాడు మండలం, మాది కృష్ణారాయుడుపేట విలేజ్ అండి, పల్లెటూరు. చాలా ఆర్థిక పరిస్థితులు ఉన్నాం సార్. కానీ మేము బతకటానికి ఏదైనా దారి చూపిస్తారు. మాకు ఇల్లు అంటూ లేదు, ఇల్లు కట్టి మాకు ఇచ్చినా పర్వాలేదు, మాకు స్కీమ్ ఇస్తే ఏదో బాధలు పడి కట్టుకుంటాం సార్. అట్లాంటివన్నీ కూడా శుభ్రంగా చేసి మాకు మానాటోళ్ళు కూడా పేదవాళ్ళు మట్టికి చెయ్యోతి ఇచ్చి నెగదీస్తారనేసి మరీ కోరుచున్నాం సార్.